నమస్తే దోస్తులు, వెల్కమ్ టు మై ఛానల్ ట్రాక్టర్ బై ఇష్యూ. ఫ్రెండ్స్, టైర్లు అయితే తీసుకొచ్చేసాం కదా వరంగల్ నుండి. ఇప్పుడు మార్చడానికైతే కొరువికి తీసుకొచ్చాను, పంచర్ షాప్కి తీసుకొచ్చాను, జాకీ కూడా పెట్టాను. ఇదిగో ఇక్కడ పంచర్ షాప్ కూడా నేనైతే కొత్త మిషన్ చూస్తున్నా, ఇదేం పని చేస్తుందో తెలియదు మనకు. అయితే జాకీ పెట్టేసిన మన టైర్ల గురించి చూద్దాం. మనం ప్లవ్ వేస్తాం కాబట్టి ఎక్కువ మనకు ప్లవ్ వేసినప్పుడు లెఫ్ట్ సైడ్ టైర్ మాత్రమే ఎక్కువ వెయిట్ పడుతుంది అనమాట. ఎందుకంటే లెఫ్ట్ సైడ్ పైకి ఉంటుంది, రైట్ సైడ్ కాలువ లోపలికి ఉంటుంది కదా. ఎక్కువ తిరగడం వల్ల లెఫ్ట్ సైడ్ టైరే అరిగిపోయింది అనమాట. చూడండి, మనది లెఫ్ట్ సైడ్ టైరు పూర్తిగా పోయింది. రైట్ సైడ్ టైర్ అయితే కొంచెం బటన్ ఉందన్నమాట. టైర్లు మారుస్తుంటే ఎమ్మటే ఈ సెకండ్ హ్యాండ్ టైర్స్ తీసుకునే వాళ్ళు చాలామంది వచ్చారు. నేనైతే 8,000కి అమ్మేశాను పాత టైర్లు. చూడండి, అన్న అయితే ఈ మిషన్ అయితే యూజ్ చేస్తున్నాడు. టైర్కి అయితే మిషన్ సెట్ చేస్తున్నాడు. నాకు తెలిసి ఇది ఎడ్జ్ తీయడానికి అనుకుంటా. ఐ థింక్ అన్న అయితే ఎడ్జ్కి పెడుతున్నాడు టైరు మిషన్ని. దీనికి ప్రెషర్ పైప్ కనెక్షన్ కూడా ఇస్తున్నాడు. చూడండి ఒకసారి. ప్రెస్ అయితే చేశాడు. చూడండి ఒకసారి, ప్రెస్ చేశాడు. ఎడ్జ్ అంటే లోపలికి పోయింది. అంటే ఇది మనం సుత్తతోటి కొట్టకుండా సుత్త లివర్ తోటి కొట్టి 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 లోపలికి తీస్తారనమాట. దీని అయితే ఒకటేసారి ప్రెషర్ పెట్టాక ఎడ్జ్ డౌన్ అయిపోయింది. లివర్ తోటి ఓపెన్ చేయొచ్చు అనమాట. ఇక పంచర్ షాప్ వాళ్ళకు చాలా రిస్క్ తగ్గిస్తుంది అనమాట. నేనైతే ట్యూబ్లు అయితే తీసుకురాలేదు, అవే పాత ట్యూబ్లు వేయాలనుకుంటున్నా. మనకు ఇంజన్ టైర్లకు అనేది ఒక్కసారి కూడా పంచర్ కాలేదు. ఇప్పటివరకు అయితే ఇంజన్ టైర్లకు పంచర్ కాలేదన్నమాట. షోరూమ్ తోటి వచ్చిన టైర్లు, షోరూమ్ తోటి వచ్చిన ట్యూబులే ఇప్పుడు చేంజ్ చేపిస్తున్నాను. పంచర్స్ ఏం లేకుంటే మంచి ట్యూబ్ మంచిగా ఉంటే ఎక్కియచ్చు అని చెప్పిండు అన్న. అయితే మన ట్యూబ్ అయితే మంచిగానే ఉన్నది, ఇంతవరకు అయితే పంచర్ కాలేదు, ఎలాంటి డ్యామేజ్ కాలేదు. కాబట్టి అయ్యే పాత ట్యూబ్లు వేస్తున్నా. ఎవరైనా పంచర్లు అయినా ఏమైనా ప్రాబ్లం అయినా కూడా మన కొత్త ట్యూబ్లు వేసుకుంటే బెటరు. కొత్త టైర్లు కాబట్టి కొత్త ట్యూబ్లు వేసుకుంటే బెటరు. ఒక టైర్ అయితే అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. పాత ట్యూబే ఎక్కించినాం. ఒక పంచర్ కూడా కాలేదన్నమాట. ఒక పంచర్ కూడా లీకులు కూడా కాలేదు కాబట్టి పాత ట్యూబే ఎక్కించేసినాం. అయితే కొత్త టైర్ వేయించినప్పుడు అయితే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. టైర్ తొందరగా అరిగిపోతాయి అనమాట. గాలి పెట్టుకోవడం మనకు తెలియాలన్నమాట. 20 అయితే పెడతారు టైర్లలో, గాలి 20 అయితే పెడతారు. మన కొత్త టైర్లలో 18, 17 ఉండాలి. ఎందుకంటే కొత్త టైర్లు ఫ్రెష్గా ఉంటాయి, గుండు ఉంటాయి కాబట్టి టైర్లు గిరగిర తిరుగుతాయి అన్నమాట. కొంచెం గాలి తక్కువ ఉంటే ఎక్కువ తిరగకుండా పట్టు ఎక్కువ పడుతాయి. ఇప్పుడు సెకండ్ టైర్ అయితే చేంజ్ చేపిస్తున్నా. ప్రతి కంపెనీ టైర్కు ఒక మైలేజ్ ఉంటుందన్నమాట. మన బండి ఎన్ని అవర్స్ తిరిగింది, ఈ టైర్లు ఎన్ని అవర్స్ వరకు వచ్చి మైలేజ్ వచ్చిందో నేను నెక్స్ట్ వీడియోలో చెప్పడానికి ట్రై చేస్తాను. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ట్రాక్టర్ బై ఇష్యూ.